నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మనకి వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. నిర్దిష్ట సమయంలో కొన్ని గ్రహాలు 6 గ్రహాలుగా కలవడము, కొన్ని 2 గ్రహాలు కలవడము, ఇట్లాగా గ్రహాల సంచారం అనేది మారుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది గ్రహాలకు అధిపతిగా భావించే అంగారకుడు ఒక నిర్దిష్ట కాలం తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుజుడు త్వరలో వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ వృషభ రాశిలో సంచారం చేసే సమయంలో గురుడితో కలయిక జరుపుతున్నాడు. అయితే దీంతో పాటుగా ఏంటంటే సోమవారం రోజున చంద్రుడితో కలిసి నవపంచమ రాజయోగం కలగబోతోంది. అయితే వాస్తవానికి చంద్రుడు ప్రతి 2.5 రోజులకు ఒకసారి రాశులను మార్చుకుంటూ ఉంటాడు. అయితే ఈ సమయంలో ఒక గ్రహంతో కలయిక జరపడం వల్ల, అంటే చంద్రుడు ఏ గ్రహంతో అయితే కలుస్తూ ఉంటాడో ఆ గ్రహాల యొక్క కలయిక బట్టి ఫలితాల్ని ఇస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో చంద్రుడు కుజుడితో కలయిక చేయడం వల్ల నవపంచమ రాజయోగం ఏర్పడుతోంది. ఈ శుభయోగం వల్ల కొన్ని రాసుల వాళ్ళకి శుభాశుభ ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి. అయితే ఈ కాలంలో ఏం చేస్తారు అంటే కనుక పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసుకోవడంతో పాటు ఆదాయాన్ని పెంచుకుంటారు, ఆదాయ అభివృద్ధి జరుగుతుంది. అంటే ఇలాంటి ఏ మంచి ఫలితాలు ఈ నవపంచమ రాజయోగంలో ఉన్న వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవడంతో పాటుగా అసలు ఈ నవపంచమ రాజయోగము ఎవరి వల్ల ఏర్పడుతుంది, ఏ సందర్భాలలో ఏర్పడుతుంది అనే అంశాన్ని ఈ నవపంచమ రాజయోగం గురించి విశేషంగా నేను మీకు నెమ్మదిగా అన్నీ తెలియపరుస్తాను. ఎవరితో నవ అంటే 9, పంచమ అంటే 5. అంటే ఈ నవమ స్థానంలో ఎవరు ఉండబోతున్నారు, పంచమ స్థానంలో ఎవరు ఉండబోతున్నారు, వీళ్ళ ఇద్దరి కలయిక వల్ల ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఒక్కొక్క అంశాన్ని మీకు వివరంగా తెలియజేస్తాను. అయితే ఈ అంశంలో కొన్ని గ్రహాలు నెమ్మదిగా కదులుతూ ఉంటాయి, కొన్ని గ్రహాలు అంటే ఒక నిర్దిష్ట కాలంలో కదులుతూ ఉంటాయి. ఈ కదలికను అంటే ఈ తమ యొక్క ప్రయాణాన్ని ఎక్కడెక్కడ సాగిస్తున్నారు అనే అంశంలో ముందుగా సూర్యుడు 1 నెల పాటు తన ప్రయాణాన్ని ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెడుతూ ఉంటాడు. అయితే బుధుడు ప్రయాణించే సమయము 24 రోజులు, శుక్రుడు ప్రయాణించే సమయము 23 రోజులు, కుజుడు ప్రయాణించే సమయము 45 రోజులు, రాహు కేతువులు 18 నెలలు తమ ప్రయాణాన్ని చెయ్యడానికి సమయం తీసుకుంటారు. అయితే ఈ నేపథ్యంలో గురుడు కుజుడు కలిసి, అంటే ఈ 2 గ్రహాలు కలిసి 50 ఏళ్ల తరువాత అరుదైన రాజయోగాన్ని మన అందరికీ ఇవ్వబోతున్నారు. దీనినే నవపంచమ రాజయోగం అంటారు. అయితే ఈ రాజయోగంలో ఎవరెవరికి ఎలా ఉండబోతోంది అంటే ప్రముఖంగా వ్యాపారస్తులందరికీ విశేషమైన లాభాలు కలుగుతున్నాయి. అయితే ఈ ఒక్క వ్యాపారస్తులకే నవపంచమ రాజయోగమా అంటే కాదు, అన్ని రాశుల వాళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంతో పాటుగా అసలు ఇది ఎలా ఏర్పడుతుంది అనే విషయం తెలుసుకోవాలిగా, దాని గురించి కూడా వివరంగా చెప్తాను. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారము అత్యంత శక్తివంతమైన రాజయోగాలు గజకేసరి యోగము, మహారాజయోగము, మహాలక్ష్మి రాజయోగము, కుబేర రాజయోగము, ఇలా చాలా రాజయోగాలు మనకి దైనందిన జీవితంలో మన జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒక్కొక్కరికి వస్తూనే ఉంటాయి. అయితే ఇది మాత్రం 50 ఏళ్ల తర్వాత వస్తోంది కాబట్టి అసలు ఈ రాజయోగాలలో ఏ స్థానంలో ఎవరు ఉండబోతున్నారు అంటే 5వ స్థానానికి అధిపతి, 9వ ఇంటికి అధిపతి, వీళ్ళిద్దరి కలయిక జరిగినప్పుడు ఆ గ్రహాల యొక్క రాజయోగం ఏర్పడుతుంది. నవ పంచమ అంటే 9, 5 అని అర్థం కదా. అయితే ఈ కలయిక ఎలా ఉండబోతోంది అనే అంశము మరింత వివరంగా మీకు తెలియపరుస్తాను. అయితే ఇవి ముఖ్యంగా ఈ 12 సంవత్సరాల తర్వాత నవపంచమ రాజయోగంలో మనకి ఈ యోగం ఏర్పడడానికి ప్రముఖంగా అంగారకుడు కేతువు 9వ ఇంట్లోనూ
బృహస్పతి 5వ ఇంట్లోనూ ఉండడం జరిగింది. అయితే ఈ నవపంచమ రాజయోగం ఏర్పడడం వల్ల అసలు ఇది ఏర్పడడానికి గల కారణం ఏంటంటే 3 గ్రహాల కలయిక అని చెప్పుకున్నాము. 3 గ్రహాలు ఎవరు అంటే సూర్యుడు, దేవగురువు త్రికోణ ఆకారంలో ఉండడంతో పాటుగా బృహస్పతి మేషరాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ యోగం అనేది ఏర్పడుతోంది. ఈ నవపంచమ రాజయోగం వల్ల కొన్ని రాశులకి మరీ ముఖ్యంగా అన్ని రాశుల వాళ్ళకి ధనలాభము, ఆకస్మిక ధనప్రాప్తి, వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు. గత కొన్ని సంవత్సరాలుగా అంటే దీనికి ముందంతా కానీ మీరు నష్టాలతో కానీ, కుటుంబ పరంగా కానీ, కెరియర్ పరంగా కానీ, ఇలా ఏ పరంగా చూసుకున్నా మనిషిలో పురోభివృద్ధి లేకపోవడము, కుటుంబ పరంగా బాధలు పడ్డము, జీవితంలో నిరాశ నిస్పృహలకు లోనవ్వడము, అన్ని విధాల నష్టాలు రావడము, వ్యాపారం అనుకోండి, వాణిజ్యం అనుకోండి, లేదా విద్యార్థులకి ఫెయిల్ అవుతూ ఉండడం అనుకోండి, ఇలా ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ కూడా వారు ఏ రంగంలో ఉన్నారో వారందరికీ కూడా గతంలో నష్టాలు, కష్టాలు, కన్నీళ్లు ఉండి ఉంటే కనుక ఈ నవపంచమ రాజయోగంలో ప్రతి ఒక్కరికి ఈ గ్రహాలు విశేషమైన లాభాన్ని, ధనలాభాన్ని, ఆర్థిక లాభాన్ని, రాజయోగాల్ని ఇలాగా మనకి ఇవ్వబోతున్నారు. అయితే ఇప్పుడు నవపంచమ రాజయోగం గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏ ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు, దానికి మనం ఏం చెయ్యాలి అనే అంశాలని ఒక్కొక్క రాశిగా రంగాల వారీగా మీకు సవివరంగా విశ్లేషించి మరీ చెప్తాను. దీనికన్నా ముందుగా మరొక విషయం చెప్తాను. అంటే ఈ వేద జ్యోతిష శాస్త్రంలో మనం ఇందాక అనుకున్నట్టుగా బృహస్పతి మరియు కేతు వీళ్ళిద్దరూ కలయిక వల్ల మనకి నవపంచమ రాజయోగం కనబడుతోంది కదా. అయితే ఈ నవగ్రహాలలో ముఖ్యంగా ప్రముఖంగా భావించే గురువు అత్యంత క్రూరంగా మనం లెక్కలోకి వేసుకుని కేతువుతో మే 1వ తేదీన అంటే మే 1వ తారీఖున ఈ కలయిక వల్ల మనకి ఏర్పాటు జరగబోతోంది. అయితే ఈ కలయికలో ఈ గ్రహాలు కలవడం వల్ల అంటే మన జ్యోతిష శాస్త్రంలో ప్రతిరోజు ఈ గ్రహాలు మారుతూనే ఉంటాయి. చాలామందికి అనుమానం వస్తుంది, సందేహం కూడా రావచ్చు. ఏమనంటే మాకు ఈ రోజంతా బాగుందండి, కిందటి నెల వరకు బాగున్నాము, లేదా కిందటి రోజు వరకు బాగున్నాము, మరి ఎందుకు సడన్గా మాకు ఇట్లా ఉండబోతోంది, కుటుంబ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ నిన్న బాగానే ఉంది, మరి ఎందుకు ఇట్లా అవుతోంది అని ప్రతి ఒక్కరికి సందేహం వస్తుంది. అయితే మనకి తెలియని విషయం ఏంటంటే మనకి తెలియకుండానే ఈ గ్రహాల సంచారం అనేది ఖగోళంలో జరిగిపోతూ ఉంటుంది, ప్రతి నిమిషము జరిగిపోతూ ఉంటుంది. అది మనకి తెలియాలి అంటే కనుక అది మన యొక్క నిత్య జీవితంలో జరిగే మార్పుల వల్ల మాత్రమే మనం గ్రహించుకోగలుగుతాము. కొంతమందికి శుభంగాను అంత క్రితం వరకు చక్కగా ఉన్నది, లేదా అంటే అంత క్రితం వరకు మాకు అసలు ఏమీ బాలేదు, అలా సడన్గా మాకు ఇంత చక్కగా కలిసి వచ్చింది, ఆకస్మికంగా ధనం కలిగింది, ఉద్యోగంలో సెలెక్ట్ అయిపోయాను, లేదా అంటే అన్ని రకాలుగా ఎందుకు ఇంత బాగుంది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అది ఏమనుకుంటారంటే ఇదంతా నా క్రెడిట్ వల్లే, నేను కష్టపడితేనే వచ్చింది, నా వల్లే అని అపోహపడుతుంటారు. ఏ ఒక్కటి మన వల్ల కాదు, ఏ ఒక్కటి మనం చేసుకున్నది కాదు. అంటే గ్రహాల యొక్క మార్పు వల్లే మనకి చెడు మంచి జరుగుతుంది. అయితే కొంతమందికి సందేహం రావచ్చు. ఇంకొక సందేహము ఏంటంటే గ్రహాలు మారిపోయినప్పుడు మా అందరికీ మంచే జరగాలి కదండి, అందరికీ ఒకేలా ఉండాలి కదా అని అనుకోవచ్చు. అయితే అందరికీ ఒకేలా ఉండడానికి అందరూ ఒకే సమయంలో పుట్టలేదు కదా, అందరూ ఒకే రాశిలో పుట్టలేదుగా, అందరూ ఒకే నక్షత్రంలో పుట్టలేదు కదా. అంటే మన యొక్క పుట్టుకను బట్టి, సమయాన్ని బట్టి, మన యొక్క తేదీల్ని బట్టి, ఎప్పుడు ఏ సమయంలో ఎప్పుడు పుట్టాము అనేది దాన్ని బట్టి కూడా, మన యొక్క కర్మల్ని బట్టి కూడా ఈ గ్రహాలు మనకి ఫలితాన్ని ఇస్తాయి. మీరు ఒక సందేహం అడగచ్చు, చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమనంటే మాకు చాలా చక్కగా ఉందని చెప్పారు, ఏమిటి మాకు సరిగా కలిసి రాలేదు, మీరు చెప్పేటప్పుడేమో విశేష ధనయోగం అన్నారు, ఆకస్మిక ధనయోగము అన్నారు, కానీ మాకెందుకు రావట్లేదు అన్న సందేహంతో చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు. అయితే ఏంటంటే అది గోచార రీత్యా
మనకి శాస్త్రపరంగా జ్యోతిష్య పండితులు చెప్పినది చెప్పడం జరుగుతుంది. కానీ అది ఆ ధనం రావాలన్నా, ఆ కుటుంబంలో పరిస్థితులు బాగుండాలన్నా మీ యొక్క జాతకంలో ఆ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి అనేది చూసి చెప్పాలి. లేకపోతే తెలియదు కదా మనకి. ఇది మనకి ఖగోళ శాస్త్రంలో వారి వారి స్థానాలను బట్టి అందరికీ ఒకేసారి ఇచ్చే ఫలితాలు. కానీ మీ జాతకంలో ఈ గురుడు ఎక్కడున్నాడు, కుజస్థానం ఎక్కడుంది, రవి స్థానం ఎక్కడుంది అనే అంశాలను పరిశీలిస్తేనే కానీ అందరికీ ధనప్రాప్తి రాలేదు, అందరికీ వ్యాపారంలో లాభాలు రాలేదు అనే అనుమానాన్ని మీరు అస్సలు పెట్టుకోకండి. ఇది గోచార రీత్యా వేద శాస్త్ర జ్యోతిష్య పండితులు చెప్పినవి. ఇప్పుడు ఎవరు చెప్పినా అవే చెప్తారు తప్ప కొత్తగా చెప్పడానికి ఇది మనం కొత్తగా రాసుకున్నది కాదు. కాబట్టి ఇప్పుడు గోచార రీత్యా ఒక్కొక్కళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్తాను. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండేవారు ఈ నవపంచమ రాజయోగం ఏర్పడడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతున్నారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసుకునే అవకాశము, మీ కుటుంబ సభ్యుల మధ్య ఏమైనా విభేదాలు కానీ గొడవలు కానీ జరుగుతున్నప్పుడు అవన్నీ సమసిపోయి వాటికి తెరపడే అవకాశము, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి వారికి కూడా అంటే ఎలా అంటే కుటుంబంలో విభేదాలు ఉండడం కానీ, లేదా మనస్పర్ధలతో ఉండడం కానీ, గొడవలు పడడం కానీ, విడిపోయిన భార్యాభర్తలు కానీ, విడిపోయిన కుటుంబాలు కానీ ఇలాగా ఏవైనా గతంలో జరిగి ఉంటే కనుక ఈ మంచి రాజయోగంలో వాళ్ళందరూ కలుసుకునే అవకాశము, మనస్పర్ధలకి లేదా అంటే ఇతరత్ర ఏవైనా గొడవలకి తెరపడే అవకాశం కనపడుతోంది. విభేదాలు కూడా సమసిపోయి కుటుంబం చక్కగా ఉండే అవకాశం కనపడుతోంది. ఇటు ప్రభుత్వ ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఏర్పడడంతో పాటు టెంపరీ బేసిస్ మీద చేసే ఉద్యోగస్తులకు పర్మనెంట్ అయ్యి మంచి ప్యాకేజ్ వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద అనమాట. దీంతో పాటుగా భవిష్యత్తులో మీరు మరిన్ని మంచి ప్రయోజనాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇంకా వైవాహిక జీవితం దగ్గరికి వచ్చినట్టయితే కనుక అన్యోన్య దాంపత్యం ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఒక నమ్మకంతో పాటు ఒక ప్రేమ అనుబంధాలు, సత్సంబంధాలు కలిగే అవకాశం కనపడుతోంది. మీ యొక్క విశ్వాసము, ధైర్యము, బలంతోనే మీ యొక్క సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం కనబడుతోంది. మీరు అంటే ఏ ఉద్యోగంలో ఉన్నవారైనా సరే, ఏ రంగంలో ఉన్నవారైనా సరే మీరు విజయాన్ని పొందే, అంటే మీరు ఏది తలపెట్టినా అది విజయాన్ని పొందే అవకాశం ఉంది. మీ యొక్క మాటను కానీ, మీ యొక్క సలహాని కానీ మీ రంగాల్లో ఉన్నవాళ్ళు తప్పనిసరిగా తీసుకుంటారు. ఇంకా వ్యాపార పరంగా చూసినట్టయితే వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. దీనితో పాటు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో ఉన్నవారు పెట్టుబడుల కోసము తక్షణమే మీరు పెట్టండి. ఎందులో పెట్టినా మీకు విశేషమైన లాభాలు వస్తాయి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు మీ పరిశ్రమలను విస్తరించాలన్నా లేదా పరిశ్రమల యొక్క పేరును మార్చుకోవాలన్నా కానీ ఇది చాలా చక్కని సమయం కాబట్టి మీరు వృధా చేసుకోకండి. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా, సిస్టర్ కన్సర్న్స్ అంటారు కదా, చేస్తున్న వ్యాపారంతో ఇంకొక అనుబంధ వ్యాపారాన్ని కూడా ప్రారంభించడానికి ఇది చక్కని సమయము. దీనితో పాటుగా పెట్టుబడులు పెట్టాలన్నా, భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలన్నా, పాత భాగస్వామ్యులతో మీకు విభేదాలు ఉంటే కనుక అవి కూడా తీరిపోయి మీరు మంచి స్నేహితులుగా కొనసాగించే అవకాశంతో పాటుగా మీరు అంటే ఎక్కడ పెట్టుబడి పెట్టాలన్నా, ఇది వ్యాపారం కోసం కావచ్చు, మీ పర్సనల్గా కావచ్చు, పెట్టుబడులకి ఇది చాలా చక్కని సమయము. మీరు వృధా చేసుకోకండి. దీనితో పాటు వేరే దేశాల్లో కానీ లేదా మన దేశంలో కానీ ఎక్కడైనా వ్యాపార విస్తరణ చేద్దాము లేదా కొత్త బ్రాంచెస్ పెడదాము అని అనుకున్న వాళ్ళకి కూడా ఇది చక్కని సమయము. పెట్టుబడులకు కానీ విస్తరణకు కానీ చాలా చక్కని సమయం కాబట్టి మీరు అసలు ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. ఎందుకు అంటే మీరు ఊహించని లాభాలు పొందే అవకాశము ఈ నవపంచమ రాజయోగం కలిగిస్తోంది వ్యాపారస్తులకు. ఈ విధంగా చూసినట్టయితే తదుపరి వ్యవసాయదారులకు కూడా మాకు నష్టాలు వచ్చాయి, ఇంకా మేము ఈ పంటను వెయ్యము అని మీరు నిరాశగా కూర్చోకండి. ఈ సమయంలో మీరు ఏ పంట వేసినా అది విశేషంగా పండుతుంది. వాతావరణం అనుకూలిస్తుంది, ప్రభుత్వం అనుకూలిస్తుంది. మీకు సంబంధించినటువంటి అంటే గతంలో మీకు రిజెక్ట్ చేసి ఉంటారు రుణం తీసుకోవడానికి, మీకు నష్టాలు వచ్చాయి కదా, మీకు రుణం ఇవ్వము అని కనుక అని ఉన్న వాళ్ళకి ఇప్పుడు రుణాలు ఇస్తాము అని వారే ముందుకొచ్చి మీకు రుణ సదుపాయం కూడా ఏర్పాటు చేస్తారు. కాబట్టి రైతులు అస్సలు నిరాశ చెందకండి. వ్యవసాయ పద్ధతులను సాంకేతికంగా అంటే టెక్నికల్గా మీరు కనుక డెవలప్
డెవలప్ చేసుకున్నట్టయితే మీ పంటకు అధిక దిగుబడి వచ్చి మార్కెట్లో మీ పంటకు గిరాకీ పెరగడంతో పాటు మంచి రేటు వస్తుంది, ధర పలుకుతుంది. తద్వారా మీకు ఆదాయ మార్గాలు, లాభాలు పెరిగే అవకాశం కనపడుతుంది. ఇంకా ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే కనుక మీరు తీసుకునే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ మీరు నిరాశ చెందవచ్చు. నేను చెయ్యలేనేమో, నాకు రాదేమో అని మీరు నిరాశ చెందే అవకాశము ఇప్పుడు అస్సలు లేదు. మీ అంతటా మీకు తెలియకుండా మీ స్కిల్స్ డెవలప్ అవుతాయి, మీ ప్రాజెక్ట్స్ సక్సెస్ అవుతాయి. మీ పేరును విదేశాలకు రిఫర్ చేసే అవకాశము మీ యొక్క యజమానులు తీసుకుంటారు. ఎందుకు అంటే మీ స్కిల్స్ అంతగా డెవలప్ అవుతున్నాయి. కొంతమందికి కొత్త కొత్త టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలన్నా, కొత్తవి టెక్నికల్గా మీరు ఇంప్రూవ్ అవ్వాలన్నా కానీ ఇది చాలా మంచి సమయం. కాబట్టి మీరు జాబ్ చేస్తూనే మీరు మిమ్మల్ని అప్గ్రేడ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు ఎన్హాన్స్ చేసుకోండి. అంటే గ్రోత్ దిశగా మీరు ప్రయత్నాలు చేసినట్టయితే ఐటీ రంగంలో ఉన్నవారికి, ఎంఎన్సీ రంగంలో ఉన్నవారికి చాలా విశేషమైన అంటే ప్యాకేజీ పెరగడము, విదేశాలు వెళ్ళడము, ఇలాంటి లాభాలన్నీ జరుగుతున్నాయి. మీరు అస్సలు వృధా చేసుకోకండి. ఈ గ్రహాలు ముందుకు వస్తున్నాయి, మీరు కూడా ముందుకు రావాలి. తర్వాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే విశేషమైన ప్రఖ్యాతలు వస్తాయి. మీ యొక్క ప్రణాళికలకు మంచి పేరు వస్తుంది. ఇటు ప్రజల్లోనూ ఇటు అధిష్టానంలోనూ కూడా మీకు మంచి పేరు వస్తుంది. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీకు శత్రువులు అంటే ప్రత్యర్థులు కూడా మిమ్మల్ని మెచ్చుకునే స్థితి, మీ శత్రువులు కూడా మిమ్మల్ని మిత్రులుగా చూస్తారు. మీ మిత్రులు కూడా మిమ్మల్ని గౌరవించే పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో ఏవైనా కళంకాలు కానీ అపనిందలు కానీ ఉంటే కనుక అవి తొలగిపోయి వారు మిమ్మల్ని తిరిగి యథాస్థితికి తెచ్చుకునే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ నాయకులు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. ఏమైనా కొత్త ప్రణాళికలు వేయాలన్నా, పథకాలు కొత్తవి పెట్టాలన్నా ఈ సమయాన్ని మీరు వినియోగించుకోండి. దీనితో పాటుగా ఆరోగ్యం, కుటుంబ పరంగా చూసినట్టయితే ఇందాక చెప్పుకున్నట్టుగా చాలా ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ పరంగా శుభవార్తలు వింటారు. కోర్టు కేసులు సమసిపోతాయి. పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తయిపోతాయి. సగంలో ఆగిపోయిన గృహ నిర్మాణాలు కానీ ఏ పనైనా సరే మీకు సత్వరమే తీరిపోతే అవకాశము, త్వరగా పూర్తి చేసుకునే అవకాశము ఈ నవపంచమ రాజయోగంలో గోచరిస్తోంది. అయితే దానికి గ్రాటిట్యూడ్గా మన అందరం ఆ గ్రహాలకి థ్యాంక్స్ చెప్పాలి కదా. థ్యాంక్స్ చెప్పాలి అంటే ఏం చేయాలి? మనము వారికి తగిన జపతపాలు చేసుకోవటము, దాన ధర్మాలు చేసుకోవడము, తర్వాత వారికి హోమాలు చేసుకోవడము, నవగ్రహ ఆలయాలకు వెళ్ళి ప్రదక్షిణ చేసుకోవడము, దానాలు ఇలాంటివన్నీ వారు అంతకన్నా ఏం కోరుకుంటారు? మంచి పనులు కనుక చేసినట్టయితే మరింత మంచి జరిగే అవకాశము ఈ నవపంచమ రాజయోగంలో ఉన్న ఈ రాశి వారికి జ్యోతిష్య పండితులు సూచించిన ప్రకారము గోచార రీత్యా ఈ ఫలితాలను మనం చెప్పుకున్నాం. నమస్తే.